హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా హైదరాబాద్ నగరంలో 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. టీఎన్ఐఈలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఈ ఏజెన్సీ ఒక సంవత్సరం పాటు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించుకోబోతోంది. ఇక వీరి బాధ్యత ఏమంటే నీటి వనరులు, పార్కులు, లేఅవుట్లలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ వరకు ఉన్న నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం వీరి బాధ్యత. అంతేకాకుండా అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం కూడా ఉంటుంది. హైదరాబాద్లోని ఫుట్పాత్లు, సరస్సులు, ఖాళీ స్థలాలు, పార్కులు మొదలైన వాటిపై ఆక్రమణలను తొలగించడానికి హైడ్రాకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సాయం చేయనున్నారు. ఇక వీరికి 7 ప్యాకేజీలుగా టీఎన్ఐఈ కథనం ప్రకారం ఎంపికైన అభ్యర్థులను 7 ప్యాకేజీలుగా విభజిస్తారు. మేనేజర్లకు 2, అసిస్టెంట్లకు 5 ప్యాకేజీలు ఉంటాయి. వీరి జీతాల కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి 31.70 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మేనేజర్లకు నెలకు 22,750 జీతం లభించే అవకాశం ఉండగా, అసిస్టెంట్ నెలవారీ జీతం 19,500గా ఉంటుందని తెలుస్తోంది. ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల వెల్లడించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందులో ఉన్నవారు డబ్బున్నవారే ఎక్కువగా డబ్బున్నవారే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఆక్రమణల్లో ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరిని వదలం. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. ఇక త్వరలోనే హైడ్రా ఎఫ్ఎం రేడియో ఛానల్ కూడా రాబోతుందన్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా పరిధిపైన వివరణ ఇచ్చారు. 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని రంగనాథ్ గారు వివరించారు. భవిష్యత్తులోనూ ఆక్రమణలు కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.